ఆఫీస్కి వచ్చానమ్మా. ఈరోజు ఈవినింగ్ 5 o'clock నీకు పెళ్లి చూపులు కాఫీ షాప్. ఏంటి? అబ్బాయికి నీ ఫోటో పంపాను, వెళ్ళి కలు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదమ్మా. ఇంట్లో అయితే ఇలాంటి వెదర్ వేషాలు వేస్తావనే కాఫీ షాప్లో అరేంజ్ చేశాం, కలిసి ఇంటికి రా. హలో 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 ఛా, వెంటనే సాగర్కి కాల్ చేయాలి. రే నీ ఫోన్ వస్తుంది చూడరా. హలో సాగర్, చెప్పు. అది మొన్నే కదా షాపింగ్ అన్నావు, మళ్ళీ షాపింగ్ అంటే నా వల్ల కాదు. చెప్పేది పూర్తిగా వినొచ్చు కదా. ఏం చెప్తావు? ఇందాకే అమ్మ ఫోన్ చేసింది. అమ్మే కదా కాల్ చేసింది, అదేదో ఆల్కేదా టెర్రరిస్ట్ కాల్ చేసినట్లు చెప్తున్నావు. వాళ్ళకంటే పెద్ద అటాకే చేసింది. ఈవినింగ్ 4 o'clockకి డీకేఫే దగ్గరకు వచ్చేసాయి. బాయ్. హలో హలో ఇది కాల్ ఎందుకు కట్ చేస్తుందో దీనికైనా తెలుసో లేదో కూడా తెలీదు. ఛా, హాయ్. ఏమైంది కలవాలన్నావు సడన్గా? యాక్చువల్గా ఈరోజు 5కి నాకు పెళ్లి చూపులు. ఏంటి పెళ్లి చూపులా? ఇష్టం లేదని చెప్పేయచ్చుగా సింపుల్గా. అంటే అమ్మ నాకంత గ్యాప్ ఇవ్వలేదు. వాడు ఎవరికో నెంబర్ ఇచ్చింది, ఈరోజు 5 o'clockకి కలవమంది. అయితే ఇప్పుడు ఇంటికి వచ్చి తోరణాలు కట్టమని చెప్పడానికి పిలిచినావా నన్ను? చెప్పేది పూర్తిగా వినవా? ఏం చెప్తావు? ఇక్కడే 5 o'clockకి పెళ్లి చూపులు నాకు. ఏంటి ఇక్కడ? అవును. షార్ట్ ఫిలింలు ఎక్కువ చూస్తున్నాడా ఏంది మీ అయ్యా? అరే నీకు అన్నీ వెటకారమే, ఇంట్లోనైతే ఒప్పుకోననే ఇక్కడ అరేంజ్ చేశారు. నువ్వు ఇచ్చిన స్ట్రోక్కి తల పగిలిపోయింది, అర్జెంట్గా కాఫీ ఆర్డర్ చేద్దాం. సరే అయితే నాకు కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీ ఏంటి? నీకు సైనస్ కదా? ఐ ఆర్డర్ 2 hot cappuccino. అరే ఎలాగో పెళ్లి చూపులు అంటున్నావు, రేపు పెళ్ళాక నా మాట ఎలాగో వినలేవు కదా, కనీసం ఇప్పుడైనా విను. నారాయణ హాస్టల్లో నిద్ర లేపే వార్డెన్ లాగా ఎక్స్ప్రెషన్ ఏంటి? కాఫీ ఆర్డర్ చేయడంలో చూపించే డామినేషన్ ఇంటికి వచ్చి మాట్లాడడంలో ఉంటే బాగుండేది. నువ్వు మాత్రం రెడీ అయిపోయావు కదా పెళ్లి చూపులు అనగానే ఓ ఎగేసుకొని, మళ్ళీ నన్ను అంటావు డామినేషన్ డామినేషన్ అని. అంటే అమ్మ వాళ్ళు ప్రెషర్ చేశారు కాబట్టి వచ్చాను. నాకు 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటావు ఇవాళ అమ్మ ప్రెషర్ చేసిందని చెప్పి పెళ్లి చూపులకు వచ్చావు, రేపు నాన్న ప్రెషర్ చేశాడని చెప్పి ఇదిగో పెళ్లి కార్డని తీసి చేతిలో పెడతావు. ఇలా మీ అమ్మాయిలకు ప్రెషర్ అని చెప్పి మా అబ్బాయి లైఫ్లో ప్రెషర్ లేకుండా చేయడం అలవాటే కదా. మీ అబ్బాయిలకు ప్రెషర్ హ్యాండిల్ చేయడం తెలియదు కానీ అప్పుడే పరిచయం 2 రోజుల్లో హ్యాండిల్ చేస్తారు. అయినా నన్ను మర్చిపోవడానికి ఎంతసేపు? మా అబ్బాయిలు మర్చిపోవడం అంటూ జరిగితే చచ్చిపోవడం తర్వాతనే. అబ్బచా, డైలాగ్స్కి ఏం తక్కువ లేదు. నన్ను ఇంట్లోనే అనుకున్నా, నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు. నీకోటి చెప్పమంటావా? నువ్వు అనుకునేది నీకు తప్ప ఎవరికి అర్థం కావట్లేదంటే నీ థింకింగ్లో అసలు అర్థమే లేదని అర్థం. అయినా నెలకు 2 లక్షలు సంపాదించేవాడు వస్తే మీ అమ్మాయిలు హూ ఆర్ యూ అని కూడా అంటారు. నా థింకింగ్ అర్థం లేదే. అయినా నీకెందుకు, నేను లెట్స్ బ్రేకప్ సాగర్. వెయిట్ లెట్స్ హ్యావ్ అ లాస్ట్ కాఫీ. అమ్మాయిని అదుపులో పెట్టడం ఈజీ కానీ అర్థం చేసుకోవడం కష్టం. It is easy to blame others. Try to forgive. Sorry. యాక్చువల్గా నేనే సారీ చెప్పాలి. సారీ, నేనే అలా అనుకుని ఉండాల్సింది. ఫోన్ రింగ్ అవుతుంది. హలో మా. నీ గురించి వేరే వాళ్ళు చెప్తే తెలుసుకోవాలా? ఎవరినో ప్రేమిస్తున్నావంట కదా, ఆ అబ్బాయిని ఇంటికి వచ్చి కలవను. చెప్పింది అర్థమైందా? అర్థమైంది. ఇంట్లో మన గురించి తెలిసిపోయింది. అవునా? ఎలా? ఏంటిది? ఆ మేడంకి అతను ఇవ్వమని చెప్పాడు. సాగర్కి ప్రియమైన సంధ్యకి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించడానికి నెలలు సంవత్సరాలు తీసుకుంటున్న మనం విడిపోవడానికి నిమిషాలు కూడా పట్టట్లేదు.
ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి పగ, ద్వేషం, కోపం కాకుండా ప్రేమ కారణమైతే వాళ్ళు ఖచ్చితంగా ప్రేమికులై ఉంటారు. నీకు హెల్త్ బాగాలేదనే కదా సాగర్ నీకు ఇష్టం లేని కాఫీ ఆర్డర్ చేసింది. మిమ్మల్ని చూస్తుంటే 2 ఏళ్ల క్రితం జరిగిన నా కథే గుర్తొస్తుంది. నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. నిన్న చూసిన మ్యాచ్ డాడీ ఓకే చేశారు. అందుకే చెప్పా వెళ్ళొద్దని. మీ బాబు చెప్పాడని నేను వెళ్ళావు. ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు నన్ను 2 years నుండి లవ్ చేసినావు, కానీ మా డాడ్ 20 years నుండి లవ్ చేస్తున్నారు. 20 సంవత్సరాలు చూసుకున్న మీ నాన్న ఇంపార్టెంటా, 100 సంవత్సరాలు చూసుకోబోయే నేను ఇంపార్టెంటా నీకు? మై డాడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యూ. ఐ గెస్ ఇట్ వోంట్ వర్క్ అవుట్. లెట్స్ బ్రేక్ అప్. చూస్తుంటే మీ గొడవ మాటల నుంచి బ్రేకప్ వరకు వచ్చింది. ఎలాగైనా మిమ్మల్ని కలపాలని డిసైడ్ అయ్యాను. వెంటనే వెయిటర్గా మారిపోయా. మీరెంత శ్రద్ధ గొడవ పడుతున్నారో అప్పుడు అర్థమైంది. విడిపోవడానికి చూపించే శ్రద్ధ కలిసి ఉండడానికి చూపిస్తే జీవితాంతం ఇలానే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండొచ్చు. సాగర్ మాట్లాడే ప్రతి మాటలో నీ పైన ప్రేమ కనిపిస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో మీరెక్కడ విడిపోతారన్న భయం కనిపిస్తుంది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. ఇట్లు అన్వేష్. అన్వేష్ అంటే పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. అవునా? మేబీ అతనే చెప్పుంటాడేమో ఇంటికి ఫోన్ చేసి. ఏదైతేనే మీ నాన్న షార్ట్ ఫిల్మ్ స్టైల్ పెళ్లి చూపుల వల్ల మనకు మంచిగా జరిగింది. పద వెళ్దాం. ఇన్ని రోజులు నీతో వేగాను, ఇంకా రేపటి నుండి మీ అయ్యతో వేగాల. నేను